మత్స్యకారులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో అన్నారంటూ కొంతమంది చేస్తున్న విష ప్రచారంను ఎవరూ నమ్మడం లేదని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అన్నారు. సోమవారం కాకినాడలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రచారం ఆపాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు చక్రవర్తి, సంగాని నందం తదితరులు పాల్గొని మాట్లాడారు. మనకి ఏ డెవలప్మెంట్ పరంగా అయినా చూడడానికి ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మత్స్యకార సామాజిక వర్గానికే చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా ఆయనకి రాజకీయంలో వచ్చిన అవకాశాన్ని అంటే మన సీఎం గారు, గౌరవ సీఎం గారు మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తాను అంటే, బీసీకి ఎమ్మెల్సీ ఇస్తాను అని వెంటనే అది మత్స్యకార సామాజిక వర్గానికి అంటే నాకు అంటే మత్స్యకార సామాజిక వర్గాన్ని నన్ను ఎప్పుడు కూడా ఆయన సోదరుగానే చూసుకున్నారు. అలాగే సామాజిక వర్గాల్లో అందరికీ కూడా ఆయన గౌరవిస్తారు. అంటే ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మిగతావన్నీ కూడా ఇప్పుడు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అవనండి, అది కూడా బంధన హరి గారికి ఇవ్వడం. అంటే ఇది కూడా మన ఊరికి సంబంధించిన బంధన హరి గారికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ రెండు విషయాలు బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటేనే ఆయన ఎంత ఆరాధిస్తున్నారో అన్నది ఆ విషయం అన్నది ఇక్కడ తెలుస్తుంది. మీరు దయచేసి ఏ కార్యక్రమాల్లో అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, మత్స్యకార సామాజిక వర్గం అంటే నాకు చాలా గౌరవం, నాకు వాళ్ళతో ఎక్కువ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎమ్మెల్యే గారితో పాటు కూడా మా సోదరులు అందరూ కూడా ఉంటారు. అదొకటి కొండబాబు గారు కూడా అంటే ఇది గమనించాలి ఈ విషయాన్ని. అంటే దీన్ని ఒక్క వర్డ్ని పట్టుకొని నేను టంగ్ స్లిప్ అయ్యి నేను సరి చేసుకున్నాను దాన్ని అని చెప్పిన దాన్ని రాజకీయం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇతర నాయకులందరూ కూడా అంటే దానికి ఒక క్యాస్టిజం అంటే అంటగట్టి ఒక జాతి, ఒక కులం, ఒక మత్స్యకార సామాజిక వర్గాన్ని అంటున్నారు అనేది ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే దాన్ని వాళ్ళ లబ్ధి కోసం చేయడం జరుగుతుంది. అంతే తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు. ఓన్లీ ఇది కొండబాబు గారిని ఉద్దేశించడం చెప్పడం జరిగింది. ఇది నీ రాజకీయ లబ్ధి కోసం అది కంటిన్యూగా అదే మాటగా చెప్తూ వీడియోలు పంపిస్తున్నారు. ఇక్కడతో ఆపేయండి. మా ఇక్కడ కాకినాడ లోకల్లో ఉన్న మత్స్యకారులకి ఎవరికి ఆయన వల్ల ఏ ఇబ్బంది లేదు. ఆయన ఎలా చూస్తారో, ఎంత గౌరవంగా చూస్తారో మాకు తెలుసు కాబట్టి మేము ఆయన పక్కనే ఉన్నాం. ఆయన ఎప్పుడు పొరపాటున ఎప్పుడు కూడా మన జాతిని ఎప్పుడు కూడా గౌరవంగానే చూశారు. ఆ విషయం మా అందరికీ తెలుసు కాబట్టి నువ్వు చూడవు కాబట్టి నీ దగ్గర నుంచి దూరం అయిపోయారు అందరూ. ఈ రోజున రెడ్డి గారి దగ్గర ఉన్నారు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వేదో మళ్ళీ ఏదో చేసేస్తే మత్స్యకారులు అంతా వెనక్కి వచ్చేస్తారో, నీ బలం పెరిగిపోతుందని అనుకుంటున్నామేమో. నీ దగ్గర నుంచి ఎప్పుడో దూరం అయిపోయారు మత్స్యకారులు. నువ్వు గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజున దూరపట్టి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర చేరారు అందరూ. ఆయన గౌరవిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. మత్స్యకారు అన్నవాడు ప్రతి గౌరవం లేకపోతే ఒక్క క్షణం కూడా ఎవరి దగ్గర ఉండరు. ఫిషర్మ్యాన్ అన్నవాడు గౌరవం ఇచ్చిన చోటే ఉంటారు. ఆ గౌరవం ఇక్కడ ఉంది కాబట్టి మేమందరం దూరపట్టి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరే ఉన్నాం. దీన్ని రాజకీయ లబ్ధి కోసం మీరు పదే ఇంకా అది ఇక్కడతో ఆపితే బాగుంటుంది. జాతి అనే విషయం కాడికి వచ్చేటప్పటికి మాకు ఉంది బాధ. అయినా ఆయన దాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఆయన తీసుకున్న తరువాత దీన్ని రకరకాలుగా రోజు దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. జాతి వాళ్ళు అందరము కూడా ఎక్కడో జాతి వాడి దగ్గర ఉండవలసిన వాళ్ళు ఈవేళ ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటున్నామంటే మేము ఆయన దగ్గర కులానికి ఎంత గౌరవం ఉందో మాకు తెలుసు. ఈవేళ కులంలో అన్ని రకాలుగా కూడా ఆయన ఎవరికి ఏ విధమైన వాళ్ళకి ఎలా చేయాలో ఏంటో అన్నీ చేసి పెట్టారు కాబట్టే మేము ఇలా ఆయన దగ్గర ఉన్నాం. మేము ఇంతమంది కార్పొరేటర్లను కూడా ఇక్కడికి వచ్చి ఈవేళ వార్డుల్లో మీరున్నప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధిని చేశాం కాబట్టే గర్వంగా మనం ఛాలెంజ్ కూడా విసిరాం మేము. అలాంటిది ఈవేళ ఈ విషయాన్ని నిజంగా మీరు మంచి ఉద్దేశంతో ఆ రోజే ఆయన దీని మీద వివరణ ఇచ్చారు ఇలాగని చెప్పేసి. ఇది ఎక్కడితోటి ఆపితే బాగుంటుందని చెప్పేసి నిజంగా స్థానికంగా ఉన్న నాయకులు దీని మీద అంత అంటే ఆయన కులం మీద ఉన్న అభిమానం తెలుసు కాబట్టి ఎవరు దీన్ని స్పందించట్లేదు. బయట వాళ్ళు వచ్చి దీన్ని పెద్ద రాజకీయం చేయాలని చెప్పేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం దీన్ని అలా చేస్తున్నారు కాబట్టి ఇక్కడితో ఆపు చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని చెప్తాం.